భయం ఏంది నాకు? ఆమె గొంతుల భయం కనబడుతున్నదా? అస్సలు భయం లేదు. గొడ్డలు అందుకొని ఉరుకుంది నా కొడుకు అట్లుండగా. ఏమనుకుంటున్నావు? ఏంది ఈ బాధ ఎవరికి తెలియాలి? ఏమన్నా సంపాదించిండా మీ గ్యాంగుల గుడి? ధర్మం ధర్మం ఏం ధర్మం అయిందిరా నీకు? మనం గట్టిగా ఉంటే వాడెందుకు వస్తారు ఇక్కడ? ఇట్లా అనేది అది ఖచ్చితంగా మనం గట్టిగా ఉండాలి, కలిసి ఉండాలి. గట్టిగా ఉండాలి. వానికి మనం వాడు బెదిరేటట్టు ఉండాలి. మనం అట్లయితే వాడు బెదురుతాడు, లేకపోతే బెదరడు. ఎవరు మాట్లాడకపోతే నా కొడుకే కొయ్యద్దురా అని నిలబడతాడు. నీ సంలాంచుతాడో వాడిని ఏమంటాడో వీడే పోతాడు వస్తాడు. ఒక్క మనిషి అన్న పోయి వాళ్ళ బెదిరియరు, వాళ్ళని కొట్టవోరు. వీడిని చూస్తేనే వాళ్ళు ఇంత దారకారా వీడు రాజారాం నీ కొడుకు లారెక్కిస్తాం అన్నాడు. ఒక్క లంజ కొడుకు లారీ ఎందుకు ఎక్కిస్తావురా బాడుకోవు నా ఇంటి వినికిరా ఇల్లమ్మి నిన్ను ఎంత పాయమలైందో నేను కడతా. మొన్న రాత్రి గొడవ జరిగింది. ఆరే ఇక చేసిండ్రు అనుకున్నా. ఊరికినా పోయినా పోలీసు వాళ్ళతో అన్నా నా కొడుకు మీద లారీ ఎక్కిస్తారట సారు. ఏమనలే ఏమనలేదు ఎవడేమనలే. ఏం మాట్లాడలే. పోలీసు వాడు అనలే గీలీసు వాడు అనలే. అమ్మ నువ్వు ఇట్లా ఇట్లా దౌడు చేస్తున్నావు ఇట్లా ఇట్లా అంటే నాకేం డౌట్ లేదు పో అన్నా నేను. నాకేం డౌట్ అయ్యా మీరు అన్నారు కరెక్ట్. యాడంటే ఆడ మాట్లాడుతున్నా. భయం ఏంది నాకు? ఆమె గొంతుల భయం కనబడుతున్నదా? అస్సలు భయం లేదు. గొడ్డలు అందుకొని ఉరుకుంది నా కొడుకు అట్లుండగా. ఏమనుకుంటున్నావు? రక్తం ఉడుకుడు కాదు. ఒక్కొక్క తురుకోడు లంబడి కొడుకు నెత్తిన జుట్టు లేదు బోడుకోవు నిన్న వద్దంతా తిరుగుతుంటే. ఏమనుకుంటున్నావు? ఆవేశంలో బాధ కనిపిస్తా ఉన్నది. నా కొడుకును కంటి బాధల పడి నేను దాంట్లోకి ఇంత కొడుకుని చేస్తే మీకు దందల అప్పచెప్పి నా కొడుకుని తిరుగు చేసుకున్నా నేను. ఏమన్నా నచ్చిందా? నాకేం మాపటికి లేకనా ఇట్లా అడక తిన్నానా? ఏంది ఇది? ఒక్కరు గట్టిగా ఉంటారా మీరు ఇంతమంది? నా కొడుకు ఏమన్నా అయితే నాకేమున్నది? నా పిల్లలు ఏంది? నా చూడండి ఏంది? ఏంది ఈ బాధ ఎవరికి తెలియాలి? ఏమన్నా సంపాదించిండా మీ గ్యాంగుల గుడి? ధర్మం ధర్మం ఏం ధర్మం అయిందిరా నీకు? ఏం ధర్మం అయింది? మాకేమన్నా సంపాదించినమా? ధర్మం అందరికి ఉండాలా? మా కుక్కలకే ఉండాలా? అందరికి ఉండాలి. ధర్మం 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 ధర్మం. నా కొడుకేమి బియ్యాని పోయిండా గ్రూపులకు? ఏమిటి పోయిండు? పానానికి తెగాంచిపోయిండు. సపోర్ట్ కాదు భగవంతుడు సపోర్ట్. ఏమనుకుంటున్నావు? భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా మనమందరం కూడా ఉండాలన్నా. బాధ వినిపిస్తలేదన్న మీకు? బాధ నా కొడుకు ఇయ్యాల నాకు అక్కచ్చి పెట్టే కొడుకును ఆగం చేస్తే నాకు ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? పిల్లలు చూడు లేగలోలే ఆగులోలే. ఏంది ఇది? ఏంది వైకుంఠం? నా కొడుకు మూలకు పడితే మీరు ఎవరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నా కొడుకు మంచిగా ఉంటే 4 కుక్కలు చేస్తాడు. నా కొడుకు రమ్మన్నా పొమ్మన్నా నా కొడుకు కనిపిస్తే నా కడుపు నిండిపోతుంది. ఆ తల్లి ఆవేదన చూస్తున్నారు కదా, అంత ఆవేదనలో కూడా ఈ ధర్మం బాగుండాలి, ఆ దేవుడు చూసుకుంటున్నాడు మమ్మల్ని అంటున్నది. ఏమి ఇస్తున్నది ఆ ధర్మము? నాకు ఒక్కనికే నా ధర్మం అంటున్నది. ఈ ప్రశ్న కేవలం మనకు మాత్రమే కాదన్న. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతున్న ప్రతి ఒక్కళ్ళకి అట్లనే కాదు, ఈ దేశం నుంచి బయటకు పోయిన వాళ్ళకి కూడా ఆ తల్లి ప్రశ్న, ఈ ధర్మం నాకు ఒక్కనికేనా? ఈ ధర్మం బాగుంటే నేను ఒక్కనే బాగుంటానా? ఈ ధర్మం కోసం నేను ఒక్కనే పోరాడనా? నా కొడుకు ఒక్కడే చావన్నా? నా కొడుకు కోసం ఎవరు రారా? నా కొడుకు పోతే రేపు ఎవడు వస్తాడు? ఎవడు కనబడతాడు? నేను పక్కొంటి ఇంట్లో నా పాలోడు ఉన్నాడు, పగోడు ఉన్నాడు. నేను పొద్దుగా లేచి ఇంతమంది నాకు ఇరుగున్నది పొరుగున్నది వాడకట్టున్నది. నా కొడుకు చేసేది పని మా ఒక్కరి గురించేనా? ఇండ్లు సంపాదిస్తుండా, జాగాలు సంపాదిస్తుండా నా కొడుకు? మాకు బియ్యం లేక అందుకు పోయిండా నా కొడుకు? ఎందుకు పోయిండు? మీ అందరికి లేదా వాడకట్ల? మొత్తం తిట్టినా ఇట్లా ఒక్కరు బయటకు వెళ్తే పాపం. అయ్యో వీళ్ళు మా వాళ్ళే కదా, వీళ్ళు మా వాళ్ళు. నేను ఏం చూడ తురుకొని తిట్టినా, తెలుగుని తిట్టినా, అందరిని తిట్టినా బిడ్డ. ఎవడన్నా ఏమన్నా నన్ను పట్టుకపోయి ఎక్కడ జైల్లో వారేసిన ఉంటా. అది నేను తప్పు చెయ్య. నేను పుట్టాడు కుటుంబంలో ఉన్నా. మా పాలెళ్ళంతా ఏమనుకున్నావు?